ప్రకృతి విలయతాండం చేసిన సంగతి అయితే తెలిసిందే. దాదాపు 300కు మంది కూడా అక్కడి ప్రజలైతే ఈ వరదల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో అయితే మరణించారు. అండ్ వేల సంఖ్యలో ప్రజల్ని కూడా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, సహాయక సిబ్బంది అయితే రక్షించిన వైనాన్ని అయితే మనం చూస్తున్నాం. అండ్ ఇవాళ కేరళలోని వయనాడుకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ కూడా వెళ్ళారు. అక్కడ ఏదైతే ఎఫెక్ట్ అయిందో ఆ ఎఫెక్ట్ అయిన ఏరియాకి వెళ్ళి వాళ్ళు సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడి అక్కడ పరిస్థితుల్ని, వాళ్ళ కష్టాలని విన్నారు. చాలా ఎమోషనల్ అయ్యారు. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి దుర్భర సిచ్యువేషన్ వచ్చిందా అన్నట్లుగా కూడా. అండ్ మీడియాతో మాట్లాడుతూ కూడా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే, అక్కడ సహాయక చర్యల్లో ఎవరైతే పాల్గొన్నారో పోలీసులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, ప్రతి ఒక్కరిని చూస్తుంటే ఆయనకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ కలుగుతుందని, అండ్ తన తరఫున ఏదైతే హెల్ప్ చేయగలుగుతారో అక్కడి ప్రజలకి తన వంతు కూడా పూర్తి సహకారం అందిస్తానన్నట్లుగా కూడా ఆయన భరోసాను అయితే ఇచ్చారు. అండ్ అక్కడ సిచ్యువేషన్ని చూస్తే ఒకంత ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అండ్ ప్రియాంక గాంధీ గారు చూస్తే అక్కడ సిచ్యువేషన్లో ప్రజలు మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళి తిరిగి బ్రతకాలని వాళ్ళు అనుకోవట్లేదని, ఒక సేఫర్ ఏరియాలో వాళ్ళకి ఒక జీవనోపాధి కావచ్చు, అలాగే బ్రతకడానికి వసతులు క్రియేట్ చేయాలి, దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ అయితే ఆలోచించాలి. ఇటువంటి సిచ్యువేషన్ గతంలో కూడా జరిగాయి అన్నట్లుగా కూడా ప్రియాంక గాంధీ గారు అయితే అన్నారు. మొత్తానికి ఈ కొండ చర్యలు విరిగిపడి ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో అటు ఒక ప్రజానాయకుడిగా రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి ప్రజల కోసం నిలిచిన వైనం అయితే సర్వత్రా ఒక ఆశ్చర్యం కావచ్చు, జననేత అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తుంది.